అలాంటి ఒక నిమ్న వర్గానికి సంబంధించినటువంటి విమెన్ ని తీసుకొచ్చి రాణిలా కూర్చోబెట్టారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చాలా చిన్న విషయం అయితే కాదు, ఎన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దానికి. అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పార్టీ బీజేపీ. అఫ్ కోర్స్ కొన్ని విషయాలు చాలా విభేదిస్తాం ఖచ్చితంగా, మనకు కూడా చాలా విభేదనలు ఉన్నాయి బీజేపీతో, కాదని అనం. కానీ కాస్తో కూస్తో కాంగ్రెస్ తో పోల్చుకుంటే బెటర్ గా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాత్రం పక్క దేశంలో బీజేపీ పార్టీ ఒకటి. ఈ దేశంలో ఒక ముస్లిం అబ్దుల్ కలాం లాంటి ఒక ముస్లిం ను ప్రెసిడెంట్ చేసింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా రామ్నాథ్ కోవింద్ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనను ప్రెసిడెంట్ చేసింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా ఈరోజు ద్రౌపది ముర్ము తను కూడా ఈరోజు ఆదివాసీ, తనను చేసింది కూడా బీజేపీ పార్టీ. ఈ కాంగ్రెస్ హయాంలో ఒక నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఎవరినైనా ఎప్పుడైనా ప్రెసిడెంట్ పొజిషన్ కానీ ప్రధాని పొజిషన్ కానీ కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టిందా? కావాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున బురదలుతున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. నిజంగా వీళ్ళకు బడుగు బలహీన వర్గాల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఒక బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో సీఎం పదవి ఇవ్వమని చెప్పండి, కీలకమైన మంత్రి పదవులు ఇవ్వమని చెప్పండి. పదవులు వాళ్ళకే ఉంటాయి, బ్యూరోక్రసీ వాళ్ళ మెయిన్ వింగ్ లో వాళ్ళే ఉంటారు, అన్ని రకాల్లో జ్యుడిషియల్ వాళ్ళే ఉంటారు, అన్ని రకాలుగా వాళ్ళే ఉంటారు. ఎక్కడ ఉంది సామాజిక న్యాయం? ఈరోజు ఈ దేశంలో కోర్టులను శాసిస్తున్నటువంటి, అంటే ఏవైతే న్యాయ వ్యవస్థను శాసిస్తున్నటువంటి జడ్జిలు, సుప్రీంకోర్టు సంబంధించిన సుప్రీంకోర్టు కానీ ఈ కొలీజియం వ్యవస్థ అవుతుందో దాని ద్వారా ఈరోజు ఎవరికి కూడా దాని వెనకాల జరుగుతున్నటువంటి చాలా పెద్ద దుర్మార్గం ఈరోజు రాజకీయాల్లో కంటే అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంది. వాస్తవం చెప్పాలంటే చాలా పెద్ద దుర్మార్గం విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా. దాన్ని తీయాలనేటువంటి ఒక ప్రయత్నం మోడీ చేసినటువంటి దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున సపోర్ట్ దొరకలేదు. అది ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వ్యవస్థ నుంచి దొరకలేదు వాస్తవంగా. అది కనుక జరిగితే ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది జరగకపోవడం వల్ల భారతదేశం ఇంకా వెనుకబడుతూ ఉంటుంది. రాజకీయంలో ఇలాంటి ఆధిపత్య వర్గాలు కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థలో ఇంకొక లాంటి ఆధిపత్య వర్గాలు కావచ్చు, వీళ్ళు ఈరోజు వారసులుగా, ఇదేంది న్యాయ వ్యవస్థ అంటే వారసత్వమా? వేరే ఒక జడ్జి చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ నుంచి ఆయన ఇలా ఎంతమంది వారసులు తెలుసా? జడ్జిలలో చాలా మంది వారసులు. నేను చెప్తే చాలా పెద్ద దుర్మార్గం అయితే వాస్తవం చెప్పాలంటే. మొత్తం వారసత్వం నడుస్తుంది అక్కడ. రాజకీయాల కంటే ఎక్కువగా న్యాయ వ్యవస్థలోనే వారసత్వం అనేది చాలా కనబడతా ఉంది. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయంలో భయంకరంగా తన మూల్యం చేసుకుంటాడు. ఆ విషయంలో మళ్ళాంటి వాళ్ళకు సపోర్ట్ అయితే దొరకదు.